నానా ఏం కూర చేస్తాను? పప్పు సారు. పప్పు ఎట్లా అది ఉన్నది చూడు ఎలా ఉన్నదో. ఇలా ఉన్నది పప్పు. మా నాన్న పప్పు కర్రీ చేస్తున్నాడు. తినేటట్టు ఉంటుందో ఉండదో తెలియదు. ఇంత మంచిగా ఉన్నది తిన్నట్టు ఉన్నది చూడు ఎంత చిక్కగా వస్తాడు. మంచిగా ఉన్నది. గంగలక్ష్మి కొద్దిసేపటికి వస్తుంది అట. నిఖిల్ని అక్కడనే స్కూల్ కాడ పడగొట్టి వస్తానని చెప్పింది. తనకు కూడా హెల్త్ బాగోలేదు. మా నాన్న వండుతున్నాడు పప్పు. ఎలా వండుతాడో తెలియదు. నానా ఇప్పుడు అన్నం తిన్నాక ఏడికి పోకటు? అన్నం పోయినాక ఇలా నారు పోయాలి మనం. అది నారు నారు పోసేది ఉన్నది. అన్నం తిన్న తర్వాత నారు పోయాలి. అట్లా నారు పోయాలి. ఆడ పోయాలి 10 గుంటలు 15 గుంటలు ఉన్నది ఆడ. దానికే పోసి మళ్ళీ ఒక ఇక మన పనే ఉన్నది. మధ్యలో రోజు పనే ఉంటుంది. తీరని పని ఉంటుంది చేయాలంటే. ప్రతిరోజు పొద్దుగాలు లేవాలా, పనికి తలగాలి. మళ్ళీ 5 గంటల 6 గంటలకు ఇంటికి రావాలి. అట్లయితేనే పనులు నడుస్తాయి. అమ్మటేలు చెప్పు ఇక్కడ ఉంటారు కుదరది. అది వ్యవసాయం లెక్క. అదే మరి. అదే అది తోట అంటే 1 రోజు 2 రోజులు చూడకుండా కన్ను తప్పితే పోద్ది. తోట మామూలు పని కాదు. పిల్ల తల్లి కంటే ఎక్కువ చూడాలి. పిల్ల తల్లి అంటే ఏమైనా రోగం వచ్చిన కానీ వదిలిపెట్టి తోటకు చూస్తేనే తోట మొక్క వస్తుంది. అట్లా చూసిస్తేనే కవరా తోట. లేకుంటే తోట మనం మామూలు పని కాదు. ఇంతకుముందు వేసిన కాబట్టి నాకు అనుభవం మేరక తోట గురించి. 2 ఏళ్ళు వేసిన నేను. 3 ఏళ్ళు వేసిన. 2 ఏళ్ళు కూడా కాదు. 2 ఏళ్ళు మళ్ళీ వేసిన. ఏరేట్ ఉంది 2 ఎకరాలు మళ్ళీ ఏరేసిన. అట్లా కూడా అప్పుల పాలైన అవి వేసి కూడా 1 లక్ష రూపాయలు. పప్పు కర్రీ అయితే అయిపోయినట్టే. తమ్ముడు మొహం ఇట్లా కడుక్కున్నావా? కడుక్కున్నా. అన్నమైందా? అన్నం చేసిండు, కూర చేస్తాడు. బౌలు కూడా ఎవరు దోమిండు? నువ్వు తమ్ముడా? నాన్న దోమిండే. మరి తోమినవా? నాన్న దోమిండు. మొత్తం నేనే తోమిన. బోర్లు ఇట్లా కూర అవన్నీ నాదైంది. ఆకలి ఉడిచినా లేదు? ఆకలి ఊడ్చిన. ఆకలి ఊడ్చింది. అన్ని పనులు చేసిన. నిన్న మీరు కొయ్యలకు వచ్చిన కొత్తగా కొద్దిగా జబ్బలు వస్తాను కానీ మిమ్మల్ని లేపలే. కొంచెం టైం పాస్ చెప్పాను. నేను 6 గంటల లోపల లేచిన. నేను కూడా 5:30 అయింది లేచారు. బువ్వ దించిన నేను తిండే. ఇది తింటా. కొంచెం మసలాలు కదా ఇప్పుడే కదా. బువ్వ కాదు, అది కూర కాదు, అన్నం. అన్నం తింటా. కూర లేకుండా కూర కాకరకాయ కూరతుంది. నైట్ కూర తింటావా? తిను మరి. ఇక తిని తప్పుడు సప్పుడు దాకా అందులో పని చేసుకుంటా అయిపోవాలి. ఇక ఇదేంది ఇది దింపాలా కింద? దింపు. ఇల్లు ఉడవలేదా నాన్న? ఇల్లు ఉడిచినా కానీ మళ్ళీ అంత పొట్టు వాలి. ఎల్లిపాయ పొట్టు, ఉల్లిగడ్డలు ఇవన్నీ కోసేయలేదా? మళ్ళీ చుట్టూ ఉడవాలి. అట్లా ఇప్పుడు ఎంత కోసింది. ఇప్పుడు కూర చేసి ఎంత పడ్డది. ఇప్పుడు ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు ఇవన్నీ చేసిన మళ్ళీ చుట్టూ రావని కొడితే మంచిగా ఉంటుంది. లేస్తే పని మీదనే ఉండాలి మనం. ఎందుకంటే అట్లయితేనే ఒడ్డెక్కుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో 10 రోజులు అయితే తీరని పని ఉన్నది. ఈ మధ్యలోనే చేద్దాం. ఇక పనికే తలుగు. మొత్తం ఎలుగుల పని, తీగ పని. మనకు ఆ నారు పోయాలి. అక్కడ మళ్ళీ అయితే పొలం దున్నిచ్చేది ఉన్నది. మళ్ళీ ఆ చేను దున్నాలి కొద్దిగా ఆరినాక. ఇంట్లోనే పనులు, వ్యవసాయం పనులే ఉన్నాయి ఇప్పుడు. మళ్ళీ అంత కొద్దిగా వెనక ముందు చేసినాం అనుకో వెనక్కి అయిపోద్ది. వెనక ముందు అన్నది లేదు, ముందు పడి చేసుడే. అందుకే మరి చెప్తాను. కర్రీ ఎలా ఉంది? మంచిగా ఉన్నది. తమ్ముడు ఏం నైట్ కూర వేసుకున్నావా? మా తమ్ముడికి నైట్ కూర నచ్చినట్టున్నది. మా నాన్న చేసిన కర్రీ ఇది. పప్పు ఎలా ఉందో నేను తిని చెప్తా. నాన్న కుదిరిందా? సూపర్. నేను చేసినాక తిరుగుంటుందా? నేను తిన్నాక చెప్తావు. ఎంతగానో తినప్పుడు అవుతాను తెలుసు. నువ్వు చెప్తే కాదు, నేను తిని చెప్పాలి. అదే ఎందుకంటే నువ్వు వండినోనివి. ఎట్లున్నా మంచిగా ఉన్నది అంటావు. ఉడుకుదా? టేస్ట్ అంటే నార్మల్గా ఉన్నది. బాగా మెచ్చుకునేటట్టు అయితే లేదు. నార్మల్ లేదు, సూపర్. నువ్వు ముద్ద పెట్టినా లేదు అసలు. 4 పెట్టినా నార్మల్గా. ఏం మాట చూస్తున్నది మరి.
ఆయనకి ఆ కూర చేస్తున్నంత ఆయనకి రుచి ఉన్నది నైటు, ఈ కూర చేసినా నాకు రుచి ఉన్నది, నీకు ఒక్కరికి చేదు ఉన్నది. అదే ఎవరో కూర వాళ్ళకు నచ్చుతుంది కావచ్చు, నువ్వు చేసినావు నీకు నచ్చింది, తమ్ముడు చేసింది తమ్ముడు నచ్చింది. అట్లున్నది. నువ్వు కూడా చేసి రోజు నేను కూడా చేయదంట అప్పుడు. నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పుకో, అబద్ధం అద్దు. అదే మరి నేను ఉన్నది ఉన్నట్టు చెప్పిన. మంచిగా ఉండేది కూర అయితే. చనిపోయి ఇప్పుడు ఆ పొలంలో ఏం చేస్తుడు? ఎక్కడ నాలుగు చల్లాలి, హల్వా కట్టాలి, పూల చుట్టాలి, అందులోనే పని ఉన్నది అలా పొద్దాక. సరే ఇప్పుడు అన్నం తిన్న తర్వాత పోదాం. ఓ మా తమ్ముడు ఎటో పోతున్నాడు, మా నాన్న పంపిండు నాగారం మా నాన్న పంపిండు, ఎందుకు అడుగుదాం. నాన్న తమ్ముడిని ఎడు పంపినావు? తమ్ముడిని ఎడు పంపుతాను? నాగరం ఎందుకు దగ్గలే? ఏం కొంచెం దగ్గత్తాను, మందులు తెమ్మన్నా. దగ్గును జ్వరం వచ్చిన నైట్ అంతా తగ్గినావుగా. దగ్గును జ్వరం వచ్చినట్టయితే మందులు తెమ్మని పంపుతా. తమ్ముడు తెచ్చుకున్నాగా. దగ్గు అయితే బాగా వస్తుంది, జ్వరం ఉన్నదో లేదో కానీ. జ్వరం వచ్చిందా? జ్వరం దగ్గున్నది, మందులు తెమ్మని తెచ్చిన. ఇంత పాత సీట్ నుంచి ఇచ్చిన తెస్తాను. ఇప్పుడు రాడా మొత్తంగా? మాది 3 రోజులు అక్కడ ఉన్నది, కొయ్యతో వేసినాం. తీగ కాపుడు అక్కడ అడవులు ఉన్నది. ఇప్పుడు ఇలాంటిది తేవాలి, ఇలా ఇప్పుడు నారు పోయాలి. ఇలాంటిది వల తెచ్చి చుట్టూ కట్టాలి, ఎందుకంటే కోళ్ళు ఇట్లా రాకుండా. ఇప్పుడు వల తేవడానికి పోవాలి నేను. ఇప్పుడు ఎంత? 300 ఇదేనా? ఇప్పుడు పోయి తేవాలి వల. 300 అయితే సరిపోతుంది దాని చుట్టూ. ఇప్పుడు తేవడానికి వెళ్తున్నా. దాన్ని నార్మడి అంటారు, నార్మడికి వేసేది అంటారు. అటే నిఖిల్ కాడికి పోయి చూసి అటే వెళ్ళిపోతే అయిపోద్ది. నిఖిల్ స్కూల్ అంగన్వాడి కాడు ఉన్నట్టున్నాడు. ఇప్పుడు చల్లాలి వడ్లు. సరిపోద్దా మరి చూడు. 250 ఇచ్చింది కట్ చేసి ఉన్నదని. సార్లే 300 ఇవ్వమంటే 250 కట్ చేసి ఉన్నది, అది కొంట పొమ్మన్నారు. సరిపోద్ది. మా తమ్ముడు అయితే వస్తున్నాడు, అక్కడ మా నాన్న చేస్తున్నాడు, అక్కడ వాడినారు. మా తమ్ముడు ఏం తెచ్చిండో ఇప్పుడు చూపిస్తా చూడండి. మందులు వెయ్యి. ఎగ్ రైస్ తెచ్చినవా? 2 తెచ్చిండు ఎగ్ రైసులు. ఇలా పైసలు చిల్లర డబ్బులు మిగిలినాయి. మా నాన్నకు ఈ ఛాతిలో కొద్దిగా నిమ్ము ఉన్నదంట, అందుకనే నిమ్ము పోవడానికి మందులు వాడుతూ ఉంటాడు. ఆ మందులు దేనికంటే ఇక షుగర్ అంటారు, షుగర్ ఏదో అంటారు, క్యాన్సర్ ఏదో పేషెంట్లు వాడు అనుకుంటారు. ఏదో డాక్టర్ ఏదో చెప్పిండు, నాకు చెప్పాడు మా నాన్న.
ఇగో ఇయే మందులు. ఏ మందులో దేనికి యూజ్ చేసుకుంటాడో నాకు తెలియదు, మీరు చెప్పండి. ఎక్కువగా ఇదే వాడుతూ ఉంటాడు. ఈ మందులు దేనికో నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడైనా కానీ ఈ మందులు తెచ్చుకొని వాడుతూ ఉంటాడు ఒక్కడే. ఈ మందులు దేనికి ఉపయోగపడతాయో మీరన్నా చూసి చెప్పండి మాకు. ఆ మందులు దేనికి ఉపయోగపడతాయో ఏమో. దగ్గుకైతే తెచ్చుకుంటాను అంటాడు. ఇగో ఈ మందులు ఈ నాకు తెలిసి ఏదో జబ్బు ఉంటేనే వాడతారు ఇవి. ఉట్టిగానైతే ఆడలు. అదేం జబ్బో నాకైతే తెలియదు, మాకు చెప్పడు. అదేం జబ్బో ప్లీజ్ చెప్పండి మాకు. ఈ మందులు ఆడతాడు ఎక్కువగా. ఎగ్ రైస్ ఇట్లా మరి నాన్న తింటాడా ఇట్లా? నాన్న తిన్నాడు, నాన్న చెప్పక తెచ్చి చుట్టూ కట్టినాం. తర్వాత కత్తిరిగా మురికి వాన పడతాను తీయండి. ఏయ్యా వాన పుల్లుగా పడుతుంది. గుంజు ఉల్లారి నుల్లారకుండా నానిపోతే వర్షం బాగా వస్తుంది. ఏమమ్మా వర్షం బాగా వస్తుంది. తాడు సరిపోలేదండి, అందుకనే తీసుకురావడానికి వచ్చిన. తాడు కొద్దిగా ఎక్కువ, ఎందుకంటే అది వడ్ల చుట్టూరు, ఆ వలది చుట్టూరు చుట్టాలి. ఎందుకంటే కోళ్ళు ఇట్లా రాకుండా అది కట్టాలి ఇక. తాడు కోసమని వచ్చిన. వర్షం పడుతుంది బాగానే, తొందరగా పోయి లేట్ లేదు స్పీడు. తాడైతే తీసుకున్నా కానీ వర్షం పడుతుంది. మా నాన్న ఒక్కడే వర్షంలో కూడా ఉండి ఆడ చూస్తాడు. పనే కావాలి ఆయనకు వర్షం పడుతా అంటే కూడా. చూపెడతా జూమ్ చేసి. అందరూ ఇంట్లో కురికిండ్లు. మా నాన్న అక్కడ ఒక్కడే పాజులు తవ్వుతాడు మళ్ళీ. అట్లుంటుంది మా నాన్న పని అంటే. కిందికైనా కోళ్ళు దొరకుండానైతే సెట్ చేసినాం. మేము వేసేదేం ఎక్కువ కాదు, ఒక 10 గుంటలే. మా అత్తగారిదైనా చుట్టూ అయితే కట్టినాం. ఇక ఇంటికి పోవడమే. మా నాన్నకు ఆకలి అవుతుంది కావచ్చు. నేను తిన్నా ఎగ్ రైస్, మా నాన్న తినలేదు ఇంకా అన్నం కూడా. ఇక అన్నం తినేవు, ఆకలి అయితే లేదా? నార్మల్ అయితే ఇలా కట్టినాం. ఇది ఎలా ఉన్నదో మీకు నచ్చితే ఎలా ఉందో చెప్పచ్చు, కామెంట్ చేసి. నానా అన్నం తినే ఆకలి అవుతుందా? అవుతుంది. నేను తిన్న ఎగ్ రైస్, మరి నీకు ఉన్నది లేదు? నాకు ఎగ్ రైస్ అన్నం ఉంటుంది కదా, కొద్దిగా ఉంచినా కానీ బాధపడకు. ఇవన్నీ పట్టుకోండి. లేట్ అయితే మంచిగా గడుకు. ఇక అన్నం తినేవు. కొద్దిగా ఎగ్ రైస్ ఉంచినా కానీ తింటావు తినవు మరి. తినుడే ఆకలి అయితే లేదా? కొంచెమే ఉంచిన. చాలా ఎంతో ఏమైంది నాన్నకి? అది నేనే ఉంచిన. ఇది నేనే సగం ఉంచి ఇంకేసిన ఇంకోది చేసినావు నాన్నకి. తింటే తిను మరి, ఎందుకంటే ఆయన తినరాను. చూశారు కదా ఫ్రెండ్స్, మా నాన్న ఎంత పెంచోడు. నాన్నకు తినబోతుంది నాన్న మా నాన్న చూశారు కదా ఎంత పెంచోడు. నాన్న అంత పెంచోని ఎట్లా నువ్వు తినరాడు? అది బంగారమా ఏంటి అది ఎగ్ రైస్? ఎప్పుడు తినలేదా? మంచిగా ఉన్నదా? మంచిగా ఆడ ఆశపడ్డప్పుడు మనం ఏం చేస్తాం? ఆశ పడలే. ఆశ కాకుండా ఇంకే తింటారా అంటే మరి తిను మనం ఇంకే అంతకంటే ఏం చేస్తాం? తిను. నాన్న కూర కమ్మ ఉన్నదా? మస్తు ఉన్నది. గంగలక్ష్మి వస్తుంది కొద్దిసేపటికి. నిఖిల్ కార్డు ఉన్నది, అంగన్వాడి కార్డు ఉన్నది అంట. తీసుకొని వస్తుంది ఇక ఇంకొక గంట తర్వాత వస్తుంది. నిఖిల్ అంగన్వాడి కార్డు ఉన్నాడు, తీసుకొని కొద్దిసేపటి తర్వాత వస్తుంది. మిరపకాయని కూడా దంచుకొచ్చినావు. తాలింపు వేసింది మంచిగా ఉంటుంది రుచి. తెలుసా? తింటా మిరపకాయ కూడా. ఏం నేను ఎప్పుడు తినలే. నేను ఎప్పుడైనా తింటా మిరపకాయ, తింటా ఎల్లిపాయ తింటా. నాకు ఎల్లిపాయను మిరపకాయ ఇష్టం.